హలో మై డే యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఈరోజు మన ఛానల్లో మోస్ట్ రిక్వెస్టెడ్ అండి, పిల్లల కోసం వీడియోస్ చేయమని అడుగుతున్నారు. సోప్ అయితే ప్రిపేర్ చేశానండి ఇంట్లో. చాలా హెల్దీ అంటే హెల్దీ అండి ఈ సోపు. దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, చిన్న బేబీస్కి కూడా వాడచ్చండి. 5th మంత్ బేబీ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఎటువంటి మంట ఏమీ ఉండదండి. న్యాచురల్ అంటే న్యాచురల్, ఇంట్లోనే ఈజీగా చేయొచ్చండి. ఈ సోప్ అంతా ఎలా చేయాలి ఏంటి తెలుసుకునే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుదా బాక్స్. ఇగోండి, న్యూ మదర్స్కి, కొత్తగా ఇప్పుడే బేబీస్ని క్యారీ చేస్తున్న మదర్స్కి అందరికీ చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి ఇది. ఇగోండి, ఈ సోప్ కోసం వేపాకులు తీసుకున్నానండి అండ్ నిమ్మాకులండి. నిమ్మకాయలో కంటే నిమ్మ ఆకుల్లో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుందండి అండ్ స్మెల్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఇలా తీసి పెట్టుకున్న ఆకుల్ని వాష్ చేసుకున్నానండి, ఎందుకంటే బేబీస్ కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి చిన్న చిన్న జర్మ్స్ ఉంటే పోతాయి. వాష్ చేసి ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇలా మొత్తం ప్యూరిలా మొత్తం మిక్సీ పట్టుకోవాలండి. అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది నేను ఫిల్టర్ చేస్తున్నానండి. యాక్చువల్లీ ఫిల్టర్ చేయకుండానే వేసేసుకోవచ్చు, బట్ స్నానం చేసేటప్పుడు బాత్రూమ్ అంతా మెస్సీ అయిపోతుంది అండ్ పిల్లలకి కదండి, ఐస్ పైన ఇలా ఈ డస్ట్ అంతా పోతుందేమో అని చెప్పి ఇలా ఫిల్టర్ చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఈ ఫిల్టర్ అయినది చూసారండి, మొత్తం ఆ పసరంతా ఫిల్టర్ అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని ఇలా ప్రక్కన పెట్టుకొని సోప్ బేస్ తీసుకున్నానండి. ఇది మనకి ఆన్లైన్లో దొరికేస్తుంది అండ్ షాపింగ్ మాల్స్లో కూడా దొరుకుతుందండి. సోప్ బేస్ అంటే ఇస్తారు. ఇది 250 గ్రాములు అయితే నేను ఇప్పుడు యూజ్ చేశానండి. ఈ సోప్ బేస్ వాడటం వల్ల యూజ్ ఏంటంటే, దీంట్లో ఇది వాడితే పిల్లలకి కళ్ళు మంటలు కానీ అవి ఇవి ఏమి ఉండవండి. కెమికల్స్ ఏమి ఇందులో మిక్స్ అయ్యి ఉండవు. లేదు, పెద్దవాళ్ళు వాడుకోవాలి అనుకుంటే ఈ సోప్ని పియర్ సోప్ వాడుకోవచ్చండి. ఈ సోప్ బేస్ ప్లేస్లో 2 పియర్ సోప్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో వాటర్ వేసి ఏదైనా స్టాండ్ పెట్టి ఆ స్టాండ్లో ఈ సోప్ బేస్ని బౌల్లో పెట్టాలండి. ఇగోండి, ఇలా డబుల్ బాయిలింగ్ చేయాలి. చేసి ఇది ఇలా కరుగుతుంది కదండి, మొత్తం సోప్ బేస్ అంతా కరిగిపోవాలండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేయండి. కొంచెం సోప్ బేస్ అనేది కరుగుతూ ఉంటుందండి, లేదంటే ఆ పాత్రకి అంటించుకుంటూ ఉంటుంది. ఇగోండి, ఇలా మొత్తం లిక్విడ్లా కరిగిపోయింది చూసారండి సోప్ బేస్ అంతా. ఇప్పుడు మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న ఈ పసర్ని, వేపాకు అండ్ నిమ్మకాయ లీవ్స్ ఉన్నాయి కదండి, ఆ పసర్ని ఇందులో వేసుకోవాలండి. వేసి ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 పొంగులు రానివ్వాలి, ఎందుకంటే పసరు స్మెల్ అంతా పోవాలి కదండి. యూజ్ చేసేటప్పుడు స్మెల్ పోయి ఆ నిమ్మకాయ ఫ్లేవర్ స్మెల్ వస్తుందండి, భలే ఉంటుందండి సోప్ అయితే మాత్రం. ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి మరీ పెడుతున్నానండి. నా బేబీకి కూడా వాడాను. 6th మంత్ నుంచి నా బేబీకి వాడానండి. 1.5 మంత్లో నా బేబీ చాలా కలర్ వచ్చిందండి. ఇది బేబీస్కైనా ఎవరికైనా ఇది బాగా యూజ్ అవుతుందండి. ఇగోండి, ఇలా దీన్ని బాయిల్ చేసుకోవాలండి. చూడండి, కలర్ కూడా మారుతూ ఉంటుంది. మనం గ్రీన్ కలర్లో వేసాం కదండి, లైట్ వైట్ వస్తుంది చూడండి. ఇలా దీన్ని బాయిల్ చేసుకోవాలండి డబుల్ బాయిలింగ్ మెథడ్లో. చాలా ఈజీ అండి, చాలా ఎర్లీగా కూడా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇగోండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఇలా మనకి ఏ షేప్ ఉంటే ఆ షేప్ ఇలాంటి డబ్బాలు పెట్టుకోవాలండి. నేనైతే మోస్ట్లీ ఐస్ క్రీమ్ డబ్బాలనే యూజ్ చేస్తాను, బట్ అవి అయిపోయినాయండి, విరిగిపోయినాయి. అందుకు ఇలా వేస్తున్నాను. ఇగోండి, మనం ఏ షేప్లో వేస్తే ఆ షేప్లో అందంగా సోప్స్ అయితే ప్రిపేర్ అయిపోతాయండి. ఇలా మొత్తం బాయిల్ చేసినంత ట్రాన్స్ఫర్ చేసుకొని బయట ఉంచేయొచ్చండి. బయట ఉంచితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అవి గడ్డ కట్టడానికి. ఫ్రిడ్జ్లో పెట్టామంటే 1 అవర్లో సోప్స్లా గడ్డ కట్టేస్తాయండి గట్టిగా. మీకు డౌట్ రావచ్చండి, ఫ్రిడ్జ్లో పెట్టి మరలా తీస్తే అది మెల్ట్ అయిపోతుందేమోనండి. అస్సలు మెల్ట్ అవ్వదు. బయట ఉంచేయొచ్చండి, గట్టిగా అయిపోతుంది, బట్ ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇగోండి, ఇలా ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా తీసుకున్నానండి గట్టి పడిన తర్వాత. ఇప్పుడు వీటిలో నుంచి ఇలా సోప్ని సపరేట్ చేస్తున్నానండి. చుట్టూ ఇలా చాక్తో గీసుకుంటే వచ్చేస్తుందండి. యాక్చువల్లీ సోప్ షేప్స్ అమ్ముతున్నారు కదండి బయట, వాటిలో కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇలా వీటిలో వేసి యూజ్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి, ఇలా ఐస్ క్రీమ్ కప్పులు అయితే చాలా బాగుంటుందండి. సోప్ సైజు కూడా చిన్నగా వస్తుంది, యూజ్ చేయడానికి బాగుంటుంది. ఇగోండి, చాలా బాగున్నాయండి సోప్స్ అయితే, అండ్ రిజల్ట్ కూడా వితిన్ వీక్లో చూడొచ్చు.
విటమిన్ సి అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఈ వేపాకు కూడా ఎటువంటి ర్యాషెస్ ఉన్నా, మనకి ఇచ్చింగ్ వచ్చినా, ఏం వచ్చినా బాగా క్లియర్ చేస్తుందండి. ఇంకా పెద్దయితే పిల్లల్ని ఎలాగో కెమికల్స్ నుంచి మనం కాపాడలేము కదండీ. సో ఇప్పటి నుంచి వాళ్ళకి మన ప్రొటెక్షన్‌లో ఉండేటప్పుడు ఈ న్యాచురల్ సోప్స్ యూజ్ చేస్తే బెస్ట్ అండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పటికండి. ఇదిగోండి, ఇది పూజా సామాగ్రి అమ్మే స్టోర్స్‌కి వెళ్తే దీన్ని అమ్ముతారండి. ఈ పటికని ఇలా పౌడర్‌లా చేసుకోవాలండి, మెత్తని పౌడర్‌లా. ఇది వాటర్ క్లీనింగ్‌కి యూజ్ చేస్తారండి ఈ పటికనైతే. ఈ పటికని ఇలా మెత్త పౌడర్‌లా చేసుకొని, ఈ పౌడర్‌ని ఒక్క స్పూను మనం చేసే వాటర్ బకెట్‌లో వేసుకోవాలండి. వాటర్‌లో వేసి స్నానం చేస్తే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఇది వాటర్‌నే అంత క్లీన్ చేస్తుందంటే ఇంకా మన ఫేస్ పైన ఉన్న డెడ్ స్కిన్, ట్యాను ఇవన్నీ పోతాయండి. ఈ పటికైతే మాత్రం 1 ఇయర్ దాటిన బేబీస్కి అయితే వేయండి. బిలో బేబీస్కి అయితే యూజ్ చేయొద్దు. ఓన్లీ సోప్సే యూజ్ చేయండి. ఇగోండి, చాలా వైట్ అవుతారండి. పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా. స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుందండి ఈ సోప్ అయితే. ఇప్పటి నుంచే బేబీస్కి బయట కెమికల్తో నిండిన సోప్స్ కంటే ఇలా మన చేతులతో మనం చేసి యూజ్ చేస్తే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. సో మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో చేసి మీ బేబీస్కి వాడి రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బై.